డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ అయితే అయిపోయింది. మరి అందరూ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్, ప్రిలిమినరీకి అండ్ రిజల్ట్స్ కోసం. రిజల్ట్స్ అయితే మనకి ఫస్ట్ జూన్కి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ కూడా వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. మరి వీడియోలో మీరు ప్రిపరేటరీ కోర్సు గురించి ఎప్పుడైనా విన్నారమ్మా? మనం ఐఐటీలో చేరాలంటే ఐఐటీలో చేరాలంటే ఐఐటీలో మనకి ప్రిపరేటరీ కోర్స్ అని ఒకటి ఉంది. ప్రిపరేటరీ ఈ పదం ఎప్పుడన్నా విన్నారా మీరు? ప్రిపరేటరీ ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ప్రిపరేటరీ కోర్సు, ఈ కోర్సు ఎవరికి ఇస్తారు? అసలు ఈ ప్రిపరేటరీ కోర్సు అంటే ఏంది? దీని కథా కాంబినేషన్ చూద్దాం. ఎవరికి ఇస్తారు అంటే ఏమిటి? కొంతమంది మనకి రిజల్ట్స్ వస్తాయి కదా, రిజల్ట్స్ వచ్చే టయానికి బై దట్ టైము మనం ప్రతి ఒక్క అప్డేట్స్తో రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఆ యొక్క ర్యాంకులో ఏంటంటే ప్రిపరేటరీ అంట రావటం జరుగుతుంది. అసలు ప్రిపరేటరీ ఏంది? మరి మనకి రిజల్ట్స్ అయితే మనకి 1వ తారీఖు వచ్చేస్తుంది. ఫైనల్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ ఆన్సర్కి అండ్ రిజల్ట్స్ 1 జూన్ ఉదయం 10 గంటలకు అయితే వచ్చేస్తుంది. ఈ ప్రిపరేటరీ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మెంటర్షిప్, జేఈకి సంబంధించిన మెంటర్షిప్ అయితే ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చాము. ఆల్రెడీ ఇక కొన్ని రోజులు మాత్రమే ఉంది. మన త్వరలో జోసా కౌన్సిలింగ్ కూడా ఒక 10 రోజులు స్టార్ట్ అవుతుంది, అయిపోతుంది. తర్వాత ఓన్లీ వెబ్సైట్, ఈజీ వెబ్సైట్, తెలంగాణ ఆంధ్ర వెబ్సైట్కి సంబంధించిన ఇది మన వాట్సాప్ నెంబర్. ఎవరైనా కావాలంటే మీకు డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. మీరు డౌట్తో ఉండమాకండి. డౌట్లు పెట్టుకుని ఉంటే మీ యొక్క సీటును కోల్పోయే అవకాశం ఉంది. దానికి సంబంధించిన మెంటర్షిప్ను కూడా తీసుకోండి. స్టూడెంట్స్ కొంతమంది లక్షల కోచింగ్ సెంటర్లో పెట్టుకుంటున్నారు, కానీ మరి లాస్ట్ మినిట్ వచ్చే వరకు కూడా మెంటర్షిప్ తీసుకోకుండా మరి చాలామంది ఉంటున్నారు. లాస్ట్ ఇయర్ మరి మన సబ్స్క్రైబర్ ఒక ఆయన కాల్ చేసి, లాస్ట్ ఇయర్ సారు మా అమ్మాయికి ఈసీఈ జేఎన్టీయు కాకినాడలో వచ్చింది సారు, మరి లాస్ట్ టైం 80% 85 వచ్చింది, మరి ఎవరు మరి కొంతమంది నాకు తెలియక జేఎన్టీయు కాకినాడలో ఈసీఈ చేరలేదు, మరి లాంగ్ టర్మ్ తీసుకున్నా 93 వచ్చింది, ఇప్పుడు మరి ఎక్కడొస్తుంది సీటు అని ఆ విధంగా అడుగుతున్నా. లాస్ట్ ఇయర్ మరి చేర్చుంటే మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉంటే మరి ఆ విధంగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళని అని అతను అడుగుతున్నాడు. నేను లాస్ట్ ఇయర్ మెంటర్షిప్ తీసుకోవాలి, దానివల్ల నాకు మరి 1 ఇయర్ వేస్ట్ అయింది. ఈసీఈ జేఎన్టీయు కూడా మంచిదే కొంతమంది స్టూడెంట్స్. మరి ఒక్కోసారి మనం లాంగ్ టర్మ్కి వెళ్ళాలా వద్దనేది కూడా మీరు మెంటర్షిప్ తీసుకుంటే వాళ్ళు మీకు సజెస్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఇది అఫీషియల్ రిపోర్ట్ ఉంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించిన డేటా ఉంది. దీనిలో మనం ప్రిపరేటరీ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే స్టూడెంట్స్. మరి ఈ ప్రిపరేటరీ కోర్స్ అనేది ఎవరికి ఇస్తారంటే మరి ఆల్మోస్ట్ ఆల్ ఓన్లీ ప్రిపరేటరీ కోర్సు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఇస్తారు. తర్వాత ఈ ప్రిపరేటరీ కోర్స్ ఎవరికి ఇస్తారు? జనరల్ కానీ మరి ఓబీసీ, ఎన్సీఎల్ వీటిల్లో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇస్తారు, ఫిజికల్ విత్ డిజబిలిటీ. మరి జనరల్ స్టూడెంట్కి, ఓబీసీ, ఎన్సీఎల్ స్టూడెంట్, ఈడబ్ల్యూఎస్లో ఫిజికల్లీ డిజబుల్డ్ స్టూడెంట్స్కి ఇస్తారు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అందరికీ ఇస్తారు. అసలు ప్రిపరేటరీ ర్యాంకు ఎందుకు ఇస్తున్నారు? మీకు ప్రిపరేటరీ ర్యాంకు ఎందుకు ఇస్తున్నారు? ఈ ప్రిపరేటరీ ర్యాంకు ఇవ్వటానికి గల కారణం ఏంటి అనేది కూడా చూద్దాం ఒక వీడియో. ఈ ప్రిపరేటరీకి పర్సంటేజ్ కూడా ఉంది. ఇక్కడ పర్సంటేజీ మీకు 5.14 ప్రిపరేటరీ క్యాండిడేట్స్ సబ్జెక్ట్ టు వీళ్ళకి మాత్రం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి కూడా ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ అమాంగ్ క్వాలిఫైడ్ 9,440 ఫీమేల్ స్టూడెంట్స్కి ఇచ్చారు ప్రిపరేటరీ. ఇక్కడ 2.92 ఎస్సీ ఎస్టీ, 1.42 వీళ్ళల్లో 1.42 ప్రిపరేటరీ ఇచ్చారు. మొత్తము 9,000 మంది స్టూడెంట్స్కు క్వాలిఫైడ్ అమాంగ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ 9,440 వరకు ఫీమేల్కి అయితే ఇవ్వటం జరిగింది. ఈ ప్రిపరేటరీలో ఏంటంటే ఈ ప్రిపరేటరీ కోర్స్ టోటల్ ఆఫ్ 130 ప్రిపరేటరీ క్యాండిడేట్స్ వరకు అలాటెడ్. మొత్తము 130. లాస్ట్ ఇయర్ చాలా తక్కువ ఇచ్చారు. 130 ప్రిపరేటరీ క్యాండిడేట్స్ అలాటెడ్ ఆల్ సీట్స్కి ఇచ్చారు. మరి థియరిటికల్గా చూస్తే ఈ ప్రిపరేటరీ కోర్స్ అనేది జస్ట్ ఫర్ ఇదిగా చూడండి. ఈ ప్రిపరేటరీ ర్యాంక్ ఎవరికి ఇస్తారు అసలు జనరల్గా? సపోజ్ నేను ఆల్రెడీ వీడియో చేశా. మరి ఎస్సీ ఎస్టీకి 3 మార్కుల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ప్రిపరేటరీ ర్యాంక్ ఇస్తారు. సపోజు ప్రిపరేటరీ కోర్స్ ర్యాంక్ ఇవ్వాలంటే సపోజ్ మీరు 3 మార్కులు వచ్చినాయి ఎస్సీ ఎస్టీ పిల్లలకి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం 4, మీకు 1 మార్కు వచ్చింది, మీరు ప్రిపరేటరీలోకి వెళతారు. ఈ ప్రిపరేటరీ వాళ్ళకి మినిమం 18 మార్కులు ఉండాలమ్మా. ఈసారి ఒక 20 మార్కులకు వెళుతుందేమో కానీ చూడాలి. ఈ ప్రిపరేటరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటారు. అసలు ప్రిపరేటరీ కోర్సు అడ్వాంటేజ్, ఈ ప్రిపరేటరీ అంటే ఏమీ లేదు. ఈ ప్రిపరేటరీ కోర్సు మీరు ఐఐటీలో
సపోజ్ మీకు ఐఐటీలో సీటు వచ్చింది. ఐఐటీలో సీటు రాగానే మీరు ఏం చేస్తారు? ఐఐటీలో ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు. బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు స్టూడెంట్స్ అందరూ. బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు. ఈ ప్రిపరేటరీలో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఈ ప్రిపరేటరీ వీళ్ళకి ఐఐటీలో మరి ఒక ఇంటర్మీడియట్ ఐపీఈ బేస్డ్ ఒక ఎగ్జామినేషను మరి యొక్క దీని మీద ట్రైనింగ్ ఇస్తారు. ఐపీఈ మీద ట్రైనింగ్ ఇస్తారు. ఇంటర్మీడియట్ 10+2 10+2లో లెవెల్లో 1 ఇయర్ కోర్స్ వర్క్ ఉంటుందమ్మ, గుర్తుపెట్టుకోండి. 1 ఇయర్ కోర్స్ వర్క్ ఉంటుంది. ఈ కోర్సు వర్క్ ఉంటుంది. కోర్సు వర్క్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జాము కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసిన తర్వాత ఈ ఐపీఈ బేస్డ్ వాళ్ళు, ఎందుకంటే మీరు సపోజ్ హైదరాబాదు తర్వాత మెడ్రాసు, బాంబే ఇలాంటి జోన్స్ కొన్ని ఉంటాయి. ఆ ఎగ్జామ్ జోన్స్లో ఏంటంటే 1 ఇయర్ పాటు ఐఐటీలోనే చదువుకోవాలి. స్టూడెంట్స్ అందరూ ఐఐటీ క్యాంపస్లో ఉంటారు 1 ఇయర్. ఈ 1 ఇయర్ వాళ్ళకి ఏంది ఐపీఈ బేస్డ్లో మరి ఇంటర్మీడియట్లోని వాళ్ళకి క్లాస్ వర్క్ అయితే చేస్తారు. క్లాస్ వర్క్ అయిన తర్వాత మీకు ఏం చేస్తారు? ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఫైనల్గా 6 months జరిగింది ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఈ ఎగ్జామ్లో కానీ అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ ఉంటారు కదా, ఈ ఎగ్జామ్లో కానీ మీరు పాస్ అయితే, జస్ట్ పాస్ మార్కులు అయితే, మీరు నెక్స్ట్ ఇయర్ 2027లో ఈ ప్రిపరేటరీ కోర్స్ చేసిన వాళ్ళు 2027లో ఈ టైంలో అంటే జూలై అనుకోండి, ఆగస్టు 2027 ఆగస్టులో ఫస్ట్ ఇయర్ బీటెక్ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఇయర్ బీటెక్ ఏదో ఒక బ్రాంచ్లో, అంటే ప్రిపరేటరీ కోర్సులో మీకు సిఎస్సి రావచ్చు, ఈసీఈ రావచ్చు, ఈ విధంగా ఉంటుంది. వాళ్ళకి మరియు ఇంటర్మీడియట్లో ట్రైనింగ్ ఇస్తారు 1 ఇయర్. అప్పుడు మరి ఫస్ట్ ఇయర్ వీటిలోకి 2027లో జాయిన్ అవుతారమ్మ, గుర్తుపెట్టుకోండి. అంటే ఓవరాల్గా మీకు బీటెక్ 5 years పడుతుంది. ఇక్కడ 5 years పడుతుంది. కాకపోతే దీనిలో అన్ని డ్రాబ్యాక్లే ఉన్నాయి. సపోజు 2027లో మీరు మళ్ళీ జేఈ రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు జేఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాకపోతే దీనిలో అంత ధైర్యం చేసి చాలామంది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వెళ్ళరు. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ విత్ డిజబిలిటీ వాళ్ళు అంత ధైర్యం చేయరు స్టూడెంట్స్. సపోజు ఇక్కడ వీళ్ళు సపోజ్ ఈ ప్రిపరేటరీ ర్యాంక్ లిస్ట్లో అవ్వాలంటే సపోజ్ ఎస్సీ ఎస్టీ పిల్లలకి 3 కంటే 1 మార్కు వచ్చింది అనుకో, వీళ్ళు ప్రిపరేటరీ కోర్సులోకి వెళతారు. ఇక్కడ మీకు ప్రిపరేటరీ ర్యాంక్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి, ర్యాంక్ ఇస్తారు. వీళ్ళు కూడా ఏంటంటే జోసా కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. జోసా కౌన్సిలింగ్లో పాల్గొని ఐఐటి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అప్పుడు మీకు సీట్ వస్తుంది. సీట్ వచ్చిన తర్వాత వీళ్ళు అలాట్ చేస్తారు. ఐఐటి మెడ్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబేనా, 23 ఐఐటీలు ఏదో ఒక ఐఐటీలో మీరు వెళ్ళి సీట్ వచ్చింది. వీళ్ళందరినీ జోన్లుగా డివైడ్ చేస్తారు. సౌత్ జోను మెడ్రాస్కి వెళ్ళాలి, లేకపోతే హైదరాబాద్ ఐఐటికి వెళ్ళాలి, అక్కడ కోచింగ్ ఇస్తారు. మనకంటే అది ఇప్పుడు మనము హైదరాబాద్ వాసులం కదా, హైదరాబాద్ వాళ్ళమి, విజయవాడ, ఏపీ, తెలంగాణ వాళ్ళందరూ మెడ్రాస్ జోన్కి వస్తారు. మెడ్రాస్ కానీ హైదరాబాద్కి వస్తారు. తర్వాత నార్త్ సైజ్ వాళ్ళు బాంబేకి వెళతారు, మహారాష్ట్ర అటు ఉన్నవాళ్ళు. తర్వాత బాంబే, ఈ విధమైన జోన్స్ అనేవి ఉంటాయి స్టూడెంట్స్. ఇది ప్రిపరేటరీ ర్యాంక్ అమ్మ. ప్రిపరేటరీ ర్యాంక్ అనేది ఓన్లీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు. ఫైనల్గా కన్క్లూజను ప్రిపరేటరీ ర్యాంక్ ఇచ్చేది ఎస్సీ ఎస్టీకి ఇస్తారు. ఫిజికల్ డిజబిలిటీ వీళ్ళు ఎవరైనా కావచ్చు, జనరల్ స్టూడెంట్స్ కావచ్చు, ఓబీసీ స్టూడెంట్స్ కావచ్చు, ఈడబ్ల్యూ స్టూడెంట్ ఎవరైనా కానీ వీళ్ళకి మాత్రమే ఇస్తారు. వీళ్ళకి టోటల్గా మీకు 5 years పడుతుంది. 5 years మీకు బీటెక్ పడుతుంది. మీకు సీటు రావాలా, మీరు జోసా కౌన్సిలింగ్లో పాల్గొనాలి ఈ ప్రిపరేటరీ వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఈ వీడియో చేయటం ప్రధాన కారణము, త్వరలో మనకి జూన్ 1కి రిజల్ట్స్ వస్తాయి కదా. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏమైంది, ప్రిపరేటరీ ర్యాంక్ వచ్చింది. సార్ ఏంది నాకు ఎస్సీ ఎస్టీ పిల్లలు నాకు అంత కాల్ చేసి ప్రిపరేటరీ ర్యాంక్ ఏంది, దాని స్టోరీ ఏంది అడుగుతూ ఉంటారు. అందుకని స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ ఉండటం కోసము ఈ ప్రిపరేటరీ ఉంటారు. దీన్ని చూసి ఎవరు మరి దీన్ని వెయిట్ చేసి మనకేదో బీటెక్ వస్తుంది అవన్నీ నమ్మొద్దు. ఎందుకంటే ప్రిపరేటరీ ర్యాంకులో మరి సక్సెస్ రేటు 91% ఉంటుంది. 99% ఈ ప్రిపరేటరీ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు ప్రిపరేటరీ వచ్చినా కానీ ఏదైనా ఎన్ఐటీలోకి వస్తే వెళ్ళిపోండి, త్రిబుల్ ఐటీలోకి వస్తే వెళ్ళిపోండి, అదే ఈవెన్ ఎంసెట్ కాలేజీలో కూడా వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. నాకు ప్రిపరేటరీ సీట్ వచ్చిందని ఏమి ఇది అవటానికి వీల్లేదు, సంబరపడిపోకండి. ప్రిపరేటరీ అనేది జస్ట్
మరి లాస్ట్ మినిట్ ఒక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారు. ఇది స్టూడెంట్స్ ప్రిపరేటరీ ర్యాంక్ గురించి కొంతమందికే ఇవ్వటం అయితే జరుగుతుంది. చూసారు, వీళ్ళకి కూడా ర్యాంక్ ఇచ్చారు. ఈ ప్రిపరేటరీ ర్యాంక్ లిస్ట్ ఇచ్చారు. జనరల్కి ఎంత ఇచ్చారు? జనరల్ పీడబ్ల్యూడి 143, 135, ఈడబ్ల్యూఎస్లో 45, 86, ఓబీసీ ఎన్సీలో 164, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూలు 4, ఇవన్నీ కూడా ప్రిపరేటరీ ఇవ్వటం అయితే జరిగింది. వీళ్ళందరికీ సీట్స్ వస్తాయి అంటే రావు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. ఇక్కడ చూశారు కదా ప్రిపరేటరీ మన కోర్సులు. ప్రిపరేటరీ కోర్సు 130 ఇచ్చారంట. ఆల్ ఓవర్ ఇండియా 23 ఐఐటీలో లాస్ట్ ఇయర్ 130 ప్రిపరేటరీ కోర్సులో క్యాండిడేట్స్కి అలోకేట్ చేయటం జరిగింది. అందుకని ప్రిపరేటరీని ఎట్టి పరిస్థితుల్లో నమ్ముకోవాల్సిన అవసరం లేదు, అది గుర్తుపెట్టి. జస్ట్ ఫర్ ఐడియా కోసం ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మరి ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మరి గైడెన్స్ కంప్లీట్ జేఈఈ మెయిన్ అడ్వాన్స్ 2500 జోసా ప్లస్ ఈశాబ్ మరి ఆగస్టు వరకు సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఓన్లీ వెబ్సైట్ ఈజీ. మరి వాట్సాప్ నంబర్ ఇది. మీరు ఎట్లాంటి చిన్న డౌట్ ఉండవు, సపోజ్ ప్రిపరేటరీ దాని డౌట్ ఉండవు, కానీ కొన్ని వీడియోలు నేను ఆల్మోస్ట్ 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఇస్తున్నాను ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఇక డైరెక్ట్గా నాతో ఇంటరాక్షన్ అయ్యి ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.